PD, Avi brother. Thank you so much, Taman Garu. That was a rocking performance. And alage Taman Gari team of the singers, musicians, andariki kuda శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. వాట్ అ పర్ఫార్మెన్స్, గట్టిగా చప్పట్లు ఎస్ఎస్ తమన్ గారికి ఈ రోజు ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో మనకి అదిరిపోయే ఎనర్జీని ఇచ్చినందుకు ఎస్ఎస్ తమన్ గారికి అండ్ అలాగే వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఎంతో మంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఎంతో మంది స్టార్స్, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లెజెండ్, సింహ, అఖండ 2 సినిమాలతో మనల్ని 100% కాదు 1000% ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సాదర స్వాగతం. అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ పుష్ప, ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఎవరిని అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదేలే అని అంటున్నారు. మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, హార్డీ వెల్కమ్ సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వి హావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జ్యూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని. మరి అలాంటి జ్యూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్, మీరు ఈరోజు మమ్మల్ని మన్నించి వేదిక మీదకి వచ్చి కొన్ని అవార్డ్స్ని ఇంకా ప్రజెంట్ చేస్తూనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకి సంబంధించినటువంటి అవార్డ్స్. అండ్ మీరు అందించేటువంటి ప్రోత్సాహం, అలాగే మీరు అందించేటువంటి ఈ సత్కారం ఇంకా అద్భుతమైనటువంటి విజయాల్ని వాళ్ళు చవి చూసేలాగా చేస్తుంది. మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్. మరి వారి చేతుల మీదుగా జ్యూరీ కమిటీ మెంబర్స్ కి ఫెలిసిటేషన్ జరగబోతుంది. జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీ ఎం మురళీమోహన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఎం మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హార్డీ వెల్కమ్ సార్. మురళీమోహన్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్, గట్టిగా చప్పట్లతో. వారాల అబ్బాయి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎన్నో విజయాల్ని చవి చూసినటువంటి మా మురళీమోహన్ గారు కేవలం హీరోగా, యాక్టర్గానే కాకుండా నిర్మాతగా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం. మురళీమోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. ఇక్కడ అవార్డులను అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని, కమిటీ మెంబర్స్ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదో 1 సంవత్సరం అవార్డు చూడడం అంటే సినిమాలు చూడడం అంటే పర్వాలేదు, కానీ 14 సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి. అంత ప్యాషన్తో ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఫిల్మ్స్ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు, అలాగే జయసు గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షల్ని తెలియచెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని 2013-2024 ఫిల్మ్ అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ కె దశరథ్ గారు. శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్. దశరథ్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
Thank you so much, Murali Mohan Garu. You are an inspiration to many of us. Keep inspiring us. Thank you so much, sir. సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ది జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కె దశరథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటో. కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డివికే రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు.